ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలశ్రీ. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రఘునందన్ రావు మాట్లాడుతూ హరీష్ రావుకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజ్ఞా గార్డెన్ లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావుకు సిద్దిపేట మీద ఉన్న ప్రేమ గజ్వెల్ మీద లేదన్నారు. సిద్దిపేటలో 2 రింగ్ రోడ్లు పూర్తయినా 10 సంవత్సరాల కాలంలో గజ్వెల్ పట్టణంలో ఒక్క రింగ్ రోడ్డు పూర్తి కాలేదన్నారు. అన్ని హంగులతో అధునాతన ఆసుపత్రి నిర్మిస్తే అందులోనూ సిద్దిపేటకు చెందిన వారికి అవుట్ సోర్సింగ్ పోర్సింగ్ ఉద్యోగాలు కల్పించిన ఘనత హరీష్ రావుది అని విమర్శించారు. హరీష్ రావు కేటీఆర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ముంపు గ్రామాల ప్రజలు విలీనమైతే ఒక్క వార్డును పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కొత్తగా 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సింది పోయి మున్సిపల్లో 6వ వార్డులకు తగ్గించి ఎన్నికలు నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నందన్ గౌడ్, పేర్ల శ్రీనివాస్, అనూఫ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి సంకల్పం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్ల కంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు దాదాపు 1020 ఓట్లు ఎక్కువ ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 9000 పైచీల ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 10,404 ఓట్లు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి 10,820 ఓట్లు వచ్చింది. సో టీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఉన్నటువంటి తేడా కేవలం 400 ఓట్లు మాత్రమే. 2 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు క్షీణించిపోతుంది. ఎమ్మెల్యేలు తవ్వదప్పారు, కుటుంబం ఇచ్చుకపోయింది, ఆస్తులు పంచుకోలేక ఆగమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని దాంతోపాటు బీఆర్ఎస్ని రెండింటిని వెనుకకు నెట్టి గజ్వేల్ మున్సిపాలిటీలో 20కి 20 వార్డులు భారతీయ జనతా పార్టీ గెలవాలనే లక్ష్యంగా ఈరోజు పనిని ప్రారంభించడం, ఆ దిశగానే మా అడుగులు పడతా ఉన్నాయి. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నాటకాల్ని ప్రజలు గమనించి ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మున్సిపాలిటీలో మాకే ఓట్లేసి ఆశీర్వదించాలని గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ మహాశైలిని ఈ సందర్భంగా నేను 2 చేతులు జోడించి సవినయంగా అప్పీల్ చేస్తా ఉంటాను. 220 కోట్లు పెట్టినటువంటి రింగ్ రోడ్డుకి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే మోక్షం దొరకలేదు. 2 BHK గజ్వేల్లో ఉన్న పేదోళ్ళకి నిజాయితీగా దక్కాల్సినటువంటి ఇల్లు దక్కలేదు. దవాఖాన కడితే దవాఖానలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు గజ్వేల్ వాళ్ళకి దొరకలేదు. ఇవాళ కొత్తగా మళ్ళీ టీఆర్ఎస్కో కాంగ్రెస్కో ఓటేస్తే ఏం లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచించమని గజ్వేల్ ఓటర్ మహాశైలందరినీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఉంటాను. అభివృద్ధి పేరిట 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గజ్వేల్లో ఖర్చు పెట్టి ప్రజల అవసరాలను తీర్చకుండా వాళ్ళ నాయకుల కాంట్రాక్టర్ల అవసరాలకి మాత్రమే ఆ పైసల్ని వాడుకున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వారి మీద ఆరోపణలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా దాని మీద కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గంలో పెట్టిన ఖర్చు ఎంత, ప్రజలకు చెందింది ఎంత, దాని మీద విచారణ జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ ఈ కౌన్సిలర్ నేను చెప్పాలి, బరి గీసి కొట్టాడాలి, గీత గీసి కొట్టాడాలి. ఈడున్న మీ కాంగ్రెస్ నాయకులకు ఒక ఆయన కళ్ళగారు, ఒక ఆయన క్షమలినోడు, ఒక ఆయన ఏం చెప్తుందో తెలియదు, ఎటు పోతుందో తెలియదు. నేను పేర్లు పెట్టి ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. మీ ఎమ్మెల్యే అయితే కనబడతాడా? ఒక చిన్న కథ వస్తుంది.
వెనకడికి ఒక ఫారెస్ట్ పోవాలి. ప్రజ్ఞాపూర్ నుంచి ఇట్లా రావాలంటే వెనకడికి ఏముంటుండే, ఇన్ని ఇల్లు ఉంటుండే, ఉండకపోతుండే కదా. రామచంద్ర రెడ్డి గారు ఎట్లుంటుండే, ఏం ఉండకపోతుండే. ఇప్పుడు అప్పుడంటే బండ్లబాటి, ఇప్పుడు ఏం ఉండకపోతుండే. ఈ బండ్లబాటి ఇప్పుడు వస్తుంటే చెరుకు కాలువ లాంటి కాలువ వస్తుంది ఇక్కడ రోడ్డు కంటే. ఆ కాలువ కూడా కర్రమల్ల ఆయనకైనా ఆయన కూర్చొని. ఏం పేరు? కర్రమల్ల ఆయన కూర్చున్నాడంట. ప్రజ్ఞాపూర్కి వెళ్ళాలంటే గజవాళ్ళకి నడుచుకొని వస్తుంటే వచ్చిన నెల బెదిరిస్తుండట. అరే నీ జేబులో పైసలు అన్నాడు పెడతావా, లేక మాత్రం సంపాదిత నేను బెదిరిస్తున్నాడంట. వచ్చిన నెల భయానికో భక్తికో వీళ్ళు లేక ఆయన ముందుకుంటాడే కానీ ఎన్నో మంది పైసలు పెట్టుకోవడం మొదలు పెట్టాడు. నా సొంత మోదపోయాడు. 1 రోజుల తర్వాత రోడ్డు కూడా వచ్చింది. వాడు రే పైసలు పెడతావా పెట్టవా మరి నేను లేతెదుడు ఎట్లుంటుంది అని బెదిరించిండట. ఇంటికి డౌట్ వచ్చింది. లేతెదుడు అంటుండు. లేతడా లేవడా వీడని దగ్గరికి పోయిండట. మనకి 2 కాళ్ళు లేవు, ఏం లేవు. ఇవాడు ఎట్లా లేతాడు? అట్లనే మీకు 5,000 ఎమ్మెల్యే పరిస్థితి. నేను లేతెదుడు అంటాడు ఆయన. ఏం చూసిండు? 200 కోట్లు పెడితే రింగు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు కేసీఆర్కి చేసినా హరీశ్రావు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుందని చెప్పి రింగు రోడ్డు కట్టిన రైతులు వస్తే గజరాజు పెండింగ్ పెట్టిండు. మీకు తెలుసా సిద్దిపేటకి 2 రింగు రోడ్లు ఉన్నాయి. సిద్దిపేటకి 2 రింగు రోడ్లు ఉన్నాయి. గజరాజుకి 1 రింగు రోడ్డు కాలేదు. ఆలోచించాలి. నేను ఎక్కడ చూడలేదు. అయినా సగం అయిపోయింది రింగు రోడ్డు. ఇంకో 2 గాడలు పోలీస్తాం. 2 BHK డబుల్ బెడ్రూమ్ కట్టిద్దాం అని బాగా ఉంది. నవ్వుది కట్టించిరా గజలలో కట్టించిరా. 2 BHK కట్టిరు. ఎవరి కోసం కట్టిరు? మమ్మల్ని నుంచి దుబ్బాకోలను నుంచి అక్కడ ప్రాజెక్టులు వెళ్తామని దొంగలను రాత్రిలో పోలీసులు పెట్టి ముంపుగా వాళ్ళని ఎత్తుకొచ్చి ముట్రాజు వల్ల నింపింది తప్ప గజలలో దొంగలకి ఒక్క డబుల్ బెడ్రూమ్ వెళ్ళలేదు. ఇందాక పోచమ్మ గుడికాయలు వస్తుంటే మన అందరూ చెప్తున్నారు. అలాగే ఒక దళితమైన ఉంటుంది కూడా కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇవ్వంటే నువ్వు దళితురాలు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే మనందరం ₹1,00,000 కావాలి. అక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోటి మాత్రమే సాధ్యమైంది తప్ప ఇంకెవరితో సాధ్యం కాదు. ఈ మధ్య గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యల మీద మీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ కానీ మిత్రుడు కమర్ సింగ్ కానీ అనేక సమస్యలు తీసుకొని ఒక రోడ్డు మీద డాంబర్ రోడ్ లేదు, మొత్తం బురదనే ఉందని చెప్పి ఒక రోజంతా నీళ్ళలో కూర్చొని నిరసన తెలిసినటువంటి పార్టీ ఏదైతుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. రింగ్ రోడ్ కాలే, డబుల్ బెడ్రూమ్ కాలే, ఒక పెద్ద దవాఖాన కట్టిరు. ఏం కట్టిరు? 100 పడకల దవాఖాన కట్టిరు. ఎవరికైనా గజవేలకు నౌకరు వచ్చింది కదా, పోయిన వాళ్ళు అడుగురు. ఊడ్చే నౌకరు ఎంతో కొట్టు వచ్చింటే గేట్లు తీసేది కానీ గజవేలకు మాత్రం గజవేల దవాఖాన రాలేదు. ఎవరికి వచ్చినాయి? అవుట్ సోర్సింగ్. ఎవరికి వచ్చినాయి? సిద్దిపేట కదా. నేను ఆ పేరు చెప్తే రోజు ఖరాబ్ అయితే ఊరుకుంటున్నాను. ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? 100 పడకల ఆసుపత్రిలో ఆఖరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా గజవేలకి దక్కలేదు. దక్కిందా? అలా రేపు వాళ్ళే వచ్చి టీఆర్ఎస్ కోటేరి మా మామ మంచిగా చేసిండు, మొత్తం నున్నగా చేసిన రోడ్లు, పెద్దగా డివైడర్లు చేసినామని చెప్తారు. ఇందాక నేను మార్కెట్లోకి వెళ్ళి పోచమ్మ గుడి దిక్కుపోతున్నా. అన్ని సగం మొండి కూడా కనబడుతున్నాయి. కనబడుతున్నాయా? ఎందుకున్నాయి మొండి కూడా అడిగినా వీడియో మాకు డబుల్ బెడ్రూమ్ ఇద్దామన్నారు. ఈ ఇల్లు సగం కడిగేసి ఎంత కలుపుకోమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు. మేము 2 ఏళ్లలోనే సగం కూడిపోయినటువంటి గోడలో ఉంటున్న బిడ్డ అని చెప్తున్నారు అక్కడ. ఇది గజ్వేల్ పట్టణంలో జరిగిన అభివృద్ధి. కూరగాయల మార్కెట్ కట్టి ఎమ్మెల్యేలందరినీ బస్సులు ఇచ్చి తోలిచ్చిండు కేసీఆర్. తోలిచ్చిండా? ఆ ఇందిరమ్మ బొమ్మకాడికి వెళ్ళి పోసమ్మ కూడా కొనప్పాలి. ఇప్పుడు మొత్తం సగం మంది రోడ్డు మీద పెట్టుకొని కూర్చున్నారు కూరగాయలు. ఉన్నాయా? ఇందాక మనం బైక్ రైడ్ పోతుంటే మార్కెట్ సగం రోడ్డు మీదనే ఉందా లేదా? ఇగో ఇది గజ్వేల్లో జరిగినటువంటి అభివృద్ధి. ఒకసారి ఆలోచించేది. 100 కోట్లు వచ్చినాయంటారు, 1000 కోట్లు వచ్చినాయంటారు. గజ్వేల్లో మీ ఆర్థిక స్థితిగతులు ఏమైనా మారినాయా? గిడ వచ్చిన మా అక్క చెల్లెలు అడుగురి. ఎంతమంది ఇంతకుముందు ఎట్లుంటే గజ్వేల్ ఇప్పుడు ఎట్లుంటే వాళ్ళ బతుకులలో ఏమైనా మార్పు వచ్చిందని అడిగితే అక్క చెల్లెలు చెప్తారు. నేను చెప్తే వేరే పార్టీలు కాబట్టి అబద్ధం చెప్పినామో అని చెప్తారు. ఒకరు వచ్చారు, ఇంకొకరు అడిగి ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎవరైనా వస్తా ఉంటుంది. నేను వాళ్ళు పోవాలని కోరుకుంటలేదు. కానీ చేసిన వాళ్ళే
చేసిన మంచి పనులు తప్పకుండా వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకుపోతాయని నాకు అనిపిస్తా ఉంది. నేను ఏదైనా చెప్తే నిజంగానే జరుగుతుంది. దానికి ఉదాహరణలు అనేక కనబడుతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో. ఇది కూడా అట్లే అవుతుందని అనిపిస్తా ఉంది. చివరి ఒక మాట, బీజేపీ పార్టీలో చెప్తున్నారు. మనము అక్కడ ఇంకా గజల్లో మొత్తం ఏం చేస్తున్నారో తెలుసు. మార్పు కోరుతున్నారు ప్రజలందరూ కూడా. కంపల్సరిగా బీజేపీకి పెద్ద ఎత్తున ఇక్కడ మద్దతు తెలుస్తున్న సంగతి గ్రహించాలి. యువకులందరూ కూడా కంకణం కట్టుకోవాలి, బీజేపీని గెలిపించాలని. తప్పకుండా ఇప్పుడు చేరిన యువకులు ఒక్కొక్కరు 10 మందిని రేపటి నుంచి 10 రోజులే ఉన్నది టైం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక సైనికుల యొక్క పనిచేసి బీజేపీని గెలిపించడానికి ముందుకు రావాలని కూడా ప్రతి ఒక్కరిని పేరుగా కోరుతున్నాం. నిన్ననే గజ్వేల్ నుంచి నిన్న ప్రకటన సిద్దిపేటకి వెళ్ళి ఒక 50 మంది ఇంతకుముందు బీఆర్ఎస్ లో సోషల్ మీడియా వారియర్స్ ఒక 10 సంవత్సరాలు వాళ్ళ యొక్క పార్టీలో పనిచేసి విసిగి చెంది మేము సైతం నియమడంటూ మన జోడు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇంచుమించుగా 15వ వార్డు నుంచి 50 మంది యువకులు చేరడం జరిగింది. ఇలా గజ్వేల్లో ఏ వార్డు నుంచి అయినా మేము అందరం కూడా మహిళలం కానీ ధన్యవాదాలు.